దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాలు కనీసం వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. మనం అధికారం ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ విగ్రహాలు పెట్టి మనం వాళ్ళని గౌరవించుకుందాం. మరి చాకలి ఐలమ్మ కానీ, మరి ఆవిడ మహా పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసు మనకి. ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా కూడా మహా పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. అదే విధంగా మన కొమరం భీము, ఇలాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి, 10 మంది తెలుస్తే. మన రాష్ట్రాన్ని దోచుకుని మనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా లైఫ్ లాంగ్ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండి మన హోల్సేల్ గా కబ్జాలు చేసి, నేరాలు చేసి, మర్డర్లు చేసిన వాళ్ళు ఎందుకు అవసరం లేదు. తెలంగాణ కంక్లూడ్ చేయండి సార్. శ్రీనివాస్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా స్లిప్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా క్షమాపణ చెప్పి నేను అనుకోకుండా అన్నా అంటే అసలు ఇవాళ ఈ సమస్య ఉండదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లోలో చెప్పుండొచ్చు. చెప్పినప్పుడు నేను అనుకోకుండా ఇట్లా అన్నా, ఇది వివాదం అవుతుంది, ఇది తప్పు అని చెప్పేసి ఒక్క మాట ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతం వాళ్ళంతా అన్నదమ్ములము, మొదటి నుంచి చెప్తున్నాము, ఇప్పుడు చెబుతున్నాం, ముందు కూడా ఉండాలి. తెలంగాణలో ఒక 20 రాష్ట్రాల సమాజాలు ఉంటున్నారు, అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. తెలంగాణ రావటానికి కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ధర్నాలు చేశారు, అవి చేశారు. చివరిగా ఒక్కటి చెప్పండి శ్రీనివాస్ గారు ఒక్కటి చెప్పండి శ్రీనివాస్ గారు. తెలంగాణ సంపూర్ణంగా ఉండాలి. శ్రీనివాస్ గారు చివరిగా మీరు ఒకటి చెప్పండి. వ్యక్తిని నేను శ్రీనివాస్ గారు ఒక్కటి చెప్పండి. పేర్ని నాని గారే ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే ఏం చెప్తారు? చివరిగా చెప్పండి, మీరు సమయం తక్కువ. అంటే పేర్ని నాని గారి గురించి మీకు తెలియదు ఏముందండి. అప్పుడు ఆయన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఒక టాస్క్ ఇచ్చాడు. మీరు రోజు పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, తిడితే నీకు మంత్రి పదవి ఇస్తాను అన్నారు. ఆయన రోజు డైలీ 365 రోజులు పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్లు పెడతాడు, బూతులు తిడతాడు. అది లేకపోతే ఆయనకి పదవి ఉండదు, మంత్రి పదవి కూడా ఆ కండిషన్ మీద ఇచ్చారన్న విషయం ఆయన అందరికి చెప్పాడు. పేరు నానినే ఒక ఎమ్మెల్యేల దాంట్లో మీరంతా బూతులు తిడతలేదు పవన్ కళ్యాణ్ నేను తిడుతున్నాను, యారా అంటున్నాను, నువ్వు అంటున్నాను, నా కొడుకు అంటున్నాను అనే ఎమ్మెల్యేలు ఒక 10 మంది ఎమ్మెల్యేల సమక్షంలో పేరు నాని చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. అందువల్ల పేరు నానికి వాల్యూస్ అనేది మనకు తెలుసు. మరి వాళ్ళ ఫాదర్ మంచివాడు, పెద్దవాడు, ఎవరు పేర్ని కృష్ణమూర్తి గారు. మరి ఆయనకు ఉన్న పరువు ప్రతిష్టను కూడా మొత్తం మంట కలిపాడు. అందువల్ల 11 సీట్లు ఇచ్చారు. గారు కూడా అన్నారు, ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకు బుద్ధి చెప్పాలి ప్రజలని నిన్న వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు. అందువల్ల అసలు ప్రజాప్రతినిధి అనేవాడు క్రిమినల్ కాకూడదు. నెంబర్ 1 వైట్ పేపర్ ఉండాలి. ఎవరి మీద కేసులు ఉంటే వాళ్ళకి ప్రజలు కూడా ఓట్లు వేయకూడదు. ఈ రౌడీ షీటర్ దొంగల క్రిమినల్కి ఓట్లు వేసి వాళ్ళతో మన కబ్జాలు చేసుకుని. ఆంధ్రప్రదేశ్ లో అయితే రామ్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 9 లక్షల కంప్లైంట్లు ఉన్నాయి. 9 లక్షల కంప్లైంట్లు 9 లక్షల కంప్లైంట్లో 6 లక్షలు ఓన్లీ రెవెన్యూ, అంటే భూములు కబ్జాలు చేయటం, దోపిడీలు చేయటం, నేరాలు చేయటం. మరి అంటే ఇలాంటి భయానకమైన పరిస్థితి నుంచి శ్రీనివాస్ గారు సమయం తక్కువ, ఇంకోసారి మాట్లాడదాం ఆ టాపిక్, ఇంకోసారి మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు సమయం తక్కువ ఉంది, ఆయన మాట్లాడిద్దాం. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. లక్ష్మణ్ గారు, మనం ఏదైనా మాట్లాడచ్చు కానీ లేని విషయం ఆల్రెడీ చనిపోయారు. వాసు బ్రహ్మారెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. వాళ్ళు మా పార్టీ కాదు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం? అది ఎప్పుడో అయిపోయింది. దానికి చనిపోయిన తర్వాత కూడా ఏం చేశారనేది మాట్లాడుకుంటారు. కానీ లక్ష్మణరావు గారు, మీరు వ్యక్తిగతంగా అలా తిడతారా చెప్పండి. ఒక్కటి అలా కాదండి, మీరు వ్యక్తిగతంగా ఏ నోర్ముయ్ అని మీరు కనీసం రాజకీయ విశ్లేషకులుగా ఉన్న ఆయన ఏజ్కైనా మీరు గౌరవం ఇవ్వాలి కదా. మీరు అలా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నేను చాలా కంట్రోల్ గా, మీరు కంట్రోల్ లో మాట్లాడితేనే ఎట్టా ఉంటే మీరు కంట్రోల్ తప్పితే ఇంకెట్టు ఉంటుందో. సరే, మీరు టాపిక్ మీద కంక్లూడ్ టాపిక్ మీద చాలా కంట్రోల్ గానే మాట్లాడా. ఎందుకంటే వినాలి లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పలేదు అనుకుంటే ఆయన వ్యక్తిగతం చెప్తాడా చెప్పడా, చెప్పబోతే దాని పరిణామాలు అనుకుంటే వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా రాజకీయం జరుగుతుంది. ఎవరైనా రాజకీయం చేయడానికి ఉంటారు, రాజకీయం ఉన్నప్పుడు రాజకీయమే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం రాజకీయం చేయట్లేదా? ప్రతి విషయం తీసుకొచ్చి ముడిపెట్టలేదా? ఎలక్షన్ ముందు 30,000 మంది అమ్మాయిలు తప్పడిపోయినా రాజకీయం చేయలేదా? వాలంటీర్లు అందరూ కూడా వ్యభిచార కోహంలోకి వండర్ మైళ్ళు తీసుకెళ్లిపోతున్నారని పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చూసాడా? పవన్ కళ్యాణ్ సీసీ కెమెరాలు పెట్టాడా? ఎలా మాట్లాడాడా? రాజకీయం చేయలేదా? ఇప్పుడు ఒకటి ఏమండి, మీరు ఒక పార్టీకి అధికార ప్రతినిధి, వినండి, ఒక పార్టీకి అధికార ప్రతినిధి. ఇప్పుడు పక్కన ఉన్న ఇద్దరిని చూశారు కదా మీరు, వాళ్ళు ఎలా మాట్లాడారు? గౌరవనీయులు బండారు రామ్మోహన్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు ఎలా మాట్లాడారు? మీరు కూడా ఒక హుందాగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అంటున్నారో
చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటారు, పవన్ కళ్యాణ్ గారు అనాలి. అట్టా చేశాడా ఇట్టా చేశాడా, మీ దానికి సింగులర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు? తప్పు కదా అది, మీకు తప్పు అనిపించట్లేదా? మీరు సింగులర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? అట్టంటాడా ఇట్టంటాడా జోకరు. మీకు తెలుసా వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉంటే జోకర్ అని అంటాకి మీరెవరండి? జగన్మోహన్ రెడ్డి జోకర్ అని ఎవడు అనకూడదు. మీలాంటి అధికార ప్రతినిధులు జనసేనలో ఉంటే వినండి, జోకర్ అనకూడదు, తప్పండి అది. మీరు అధికార ప్రతినిధిగా ఉండి ఎదుటి నాయకుల్ని గౌరవించాలి. మీరు ఎప్పుడు గౌరవించట్లేదు, అది చాలా తప్పది. మీరు తప్పది.